అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. చూస్తున్నారు కదా వీడియోలోని తిరుమల తిరుపతి. మా ఫ్యామిలీ మొత్తం కూడా తిరుమల తిరుపతి ఇంకా చాలా క్షేత్రాలు అయితే దర్శనం చేసుకున్నామండి. వాటన్నిటిలో కూడా ప్రధానమైనది తిరుమల తిరుపతి కాబట్టి వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇకపోతే వీడియోలోకి వచ్చేస్తే చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ అండి. విజయవాడ టు తిరుమల అండి. మేము రైల్వే స్టేషన్ విజయవాడ నుంచి తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాము. తిరుమల వచ్చేసాము. ఇక్కడ రూమ్ తీసుకుంటాం కదండి అందరం. ఎవరైనా తిరుమలలో దిగినప్పుడు ఎవరైనా రూమ్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అయ్యి ఏ క్షేత్రాలకు వెళ్ళాలో ఆ క్షేత్రాలను అయితే దర్శించుకుంటాం. మేమైతే విజయవాడ టు తిరుమల అయితే దిగిపోయాము. ఇక్కడ రూమ్ దగ్గర చిన్న నమూనా టెంపుల్ అయితే స్వామివారిది ఇక్కడ చిన్న టెంపుల్ లాంటిది కట్టారు చూడండి. మిర్రర్ లోని ఇదంతా కూడా బంగారంతోని కట్టారటండి. వెళ్ళగానే రూమ్ తీసుకున్న ప్లేస్కి వెళ్ళగానే నాకైతే ఈ వీడియో బాగా నచ్చింది, అందుకే తీశాను, మీతో షేర్ చేద్దామని ఈ వీడియో తీశానండి. ఇకపోతే మేము తిరుమల తిరుపతిలో దిగిన తర్వాత ఫ్రెష్ అయిపోయామండి. ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ ఎవరైనా సరే ప్రధానంగా తిరుమలలో దిగంగానే ఎవరైనా ముందు అలివేలు మంగమ్మ దర్శనం అయితే చేసుకోవాలండి. ముందు ఆమె దర్శనం, పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. మేము ఎప్పుడు వెళ్ళినా సరే ముందు పద్మావతి అమ్మ దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుంటాం. చూస్తున్నారు కదా అందరూ ఫ్రెష్ అయిపోయామండి. అందరం రెడీ అయిపోయాము. రూమ్స్ వచ్చేసిన తర్వాత మొత్తం అందరం రెడీ అయిపోయాము అమ్మ దగ్గరికి వెళ్ళడానికి, పద్మావతి అమ్మ దగ్గరికి వెళ్ళడానికి. మా చిన్ని క్యూట్ మేనగోడలు రేఖారెడ్డి గారిని చూస్తున్నారు కదా, తను కూడా రెడీ అయిపోయింది. అందరం ఇంకా టిఫిన్స్ చేసేసి దిగిన వెంటనే పద్మావతి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నామండి. చక్కగా అమ్మ దర్శనం అయితే బాగా మాకు అందింది. అలాగే నెక్స్ట్ వకులామాత దేవస్థానం అండి. వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఈ దేవస్థానం అంతా వకులామాతది. తిరుపతికి చాలా సమీపంలో ఉంటుందండి. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ప్రత్యేకంగా కార్ కానీ ఆటో కానీ ఏమైనా వెహికల్స్ బుక్ మాట్లాడుకొని వెళ్ళండి. అక్కడ సదుపాయం చాలా తక్కువగా ఉంటుందండి. వాహనాలు ఎక్కువగా మనకి ఎప్పుడు పడితే అప్పుడు మనకైతే అవైలబుల్ ఉండదు కాబట్టి ప్రత్యేకంగా వాహనాల్లో వెళ్తే దర్శనం చేసుకొని మనం కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యి చక్కగా మళ్ళీ రిటర్న్ అవ్వచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను కొండలు. ఇదంతా కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న క్షేత్రం అండి. అమ్మకి ఎదురుగా ఈ కొండ అయితే ఉంటుంది. అమ్మ ఎప్పుడు కూడా 7 కొండల్ని చూస్తూనే ఉండే విధంగా ఈ దేవస్థానాన్ని అయితే నిర్మించారండి. ప్రతిరోజు కూడా అమ్మవారు ఆ బిడ్డను చూసి మురిసిపోతూ ఉందట. ఇక్కడ చూస్తున్న కొండ అంతా కూడా తిరుమల తిరుపతి అండి. అయ్యవారు ఉన్న 7 కొండలండి. మీరు చూస్తున్నారు కదా, దేవాలయం నుంచి ఎవరు వెళ్ళినా సరే ఇది మిస్ కావద్దండి. వకులామాత దేవస్థానంలో చూడాల్సింది ప్రథమంగా అదేనండి. తల్లి ఎప్పుడు ఆ బిడ్డను చూస్తూ తరించిపోతూ ఉంటుందంట వకులామాత. ఆ క్షేత్రంలో ఎప్పుడు వెళ్ళినా ఇటు అమ్మవారికి దండం పెట్టుకోవాలి, అటు అయ్యవారు ఉన్న 7 కొండలకు కూడా దండం పెట్టుకోవాలి. ఇదంతా టెంపుల్ అండి. చూస్తున్నారు కదా కింద అంతా పార్కింగ్ ప్లేస్, పైన టెంపుల్ ఉంటుందండి. మేము అయితే దర్శనం చేసుకున్నాం. అమ్మ దర్శనం బాగా జరిగింది. మేము ఉగాది రోజు వెళ్ళామండి దర్శనానికి. అసలు ఎక్కడా కూడా మాకు ఖాళీ లేదండి. అంతా ఫుల్. ఎక్కడ తిరుమలలోనైనా సరే వకులామాత దేవస్థానం ఎక్కడికి వెళ్ళినా బాగా రష్ గా అయితే జనాలు ఉన్నారండి. ఎందుకంటే ఉగాది కొత్త సంవత్సరం రోజు అందరూ కూడా దేవాలయాలకు వెళ్తూ ఉంటారు కదా. కొత్తగా జీవితాలని దేవుడు మంచి జీవితాన్ని ఇమ్మని అందరూ కూడా దేవాలయ దర్శనం చేసుకుంటారు. మేము కొత్త సంవత్సరంతో తిరుమల తిరుపతి వెళ్ళాలి అని మా అన్నయ్య అండి చూస్తున్నారు కదా వీడియోలని, ఆయన సంకల్పం చేసుకున్నారు. అందరూ మన ఫ్యామిలీ అంతా వెళ్దాము, వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం, కొత్త సంవత్సరంతో చేసుకుందామని అన్నయ్య అనుకొని అందరికి కూడా బుక్ చేశారండి. అయితే అన్నయ్య మేము అందరం కూడా దేవస్థానానికి అయితే వెళ్ళిపోయాము. వకులామాత దర్శనం బాగా జరిగింది. ఇక్కడ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఈ క్షేత్రం వచ్చేసి ఇది కూడా తిరుమలకి దగ్గరలోనే ఉంటుందండి. ఈ క్షేత్రం తిరుమలకి అతి సమీపంలో కూడా మంగాపట్నం ఉంటుందండి. ఈ మంగాపట్నంలోని అమ్మవారి శక్తిపీఠం ఉంటుందండి. లలితాదేవి అమ్మవారి శక్తిపీఠము చూస్తున్నారు కదా. అటువైపు లక్ష్మీ దేవి సరస్వతి దేవి ఆహ్వానిస్తున్నారు. అమ్మవారి గర్భాలయంలోనైతే లలితాదేవి శక్తిపీఠం అయితే ఉంటుందండి. గర్భాలయం చుట్టూ పులి తలకాయతో అటు ఇటు కూడా స్వాగతం పలుకుతూ ఉంటారు. స్టార్టింగ్ ఎండింగ్ లోనకు వచ్చేస్తే చూస్తున్నారు కదా ఈ వీడియో అంతా కూడా శక్తి పీఠాలు, జ్యోతిర్లింగాల దర్శనం అవుతాయండి. అమ్మ చుట్టూ కూడా ఇవి ఉంటాయండి. అమ్మ గర్భాలయంలోని ప్రధాన స్థానంలో అమ్మ ఉంటుంది. అమ్మ చుట్టూ సరౌండింగ్ మనం ప్రదక్షిణ చేస్తే ఎలాగైతే అమ్మను ప్రదక్షిణ చేసుకుని గుళ్ళకి వెళ్తామో ఆ ప్రదక్షిణ విధంగా ఇవన్నీ ఉంటాయండి. ఎవరు తిరుమల తిరుపతి వెళ్ళినా సరే ఈ క్షేత్రాలు మిస్ కావద్దు. మంగాపట్నం చూడాల్సిన క్షేత్రం అండి.
ఈ క్షేత్రంలోని లలితాదేవి శక్తిపీఠం. అలాగే జ్యోతిర్లింగ దర్శనాలే గాని శక్తిపీఠ దర్శనాలే గాని అన్ని మనం చేసుకోలేం కదండి. చేసుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకుంటే, ఎంతో మహాభాగ్యం చేసుకుంటే గాని అలాంటి దర్శనాలు మనం చేసుకోగలం. చాలా మంది చేసుకుంటారు కానీ అన్ని శక్తిపీఠ దర్శనాలు చేసుకోలేరు, అలాగే అన్ని జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకోలేరు. మహా చేసుకుంటే ఒకటా రెండో మూడా ఐదు, అంతకు మించి ఎక్కువ చేసుకోలేరు కదండి. ఒకవేళ చేసుకుంటే వాళ్ళు నా దృష్టిలో అదృష్టవంతులు. భగవంతుడు ఇచ్చిన గొప్ప వరంగా అదృష్టంగా భావించాలి ఎవరైనా సరే. అంతటి మహాభాగ్యం ఎవరికైనా కలిగితే ఒకవేళ కలగలేదు అని చింతించొద్దు, బాధపడొద్దు. ఈ విధంగా తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు లలితాదేవి శక్తిపీఠం దర్శనం చేసుకుంటే మనకి జ్యోతిర్లింగాలు అలాగే శక్తిపీఠాల దర్శనం కూడా అవుతుంది. ఫస్ట్ జ్యోతిర్లింగాల రూపంలో ఆమె ఎక్కడ వెలిసింది, ఏ ఊరు, ఏ రాష్ట్రం అని పేరుతో సహా ఉంటుందండి. ఏ పార్ట్ అమ్మవారిది అక్కడ పడింది, ఏ రూపంతో అమ్మవారు వెలిసారని పేరు నామంతో పాటు అమ్మవారి డీటెయిల్స్ అంతా అక్కడ శిలాఫలకం మీద చెక్కుతారండి. చక్కగా చదువుకుంటూ జ్యోతిర్లింగాలు కూడా అంతేనండి. ఎక్కడ ఏ క్షేత్రంలో ఏ జ్యోతిర్లింగాలు ఉన్నాయని కూడా పేర్లతో సహా డీటెయిల్డ్ గా కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారండి. ఎవరైనా తెలియకపోతే తెలుసుకోండి. మన సనాతన ధర్మం గొప్పతనం అనేది ప్రతి భావితరాల్లో ఉన్న ప్రతి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చూసి చెప్పండి. ఇలాగా అమ్మవారు ఏ క్షేత్రాల్లోని అమ్మవారు అవయవాలన్నీ పడ్డాయి, అలాగే అమ్మవారు ఎక్కడెక్కడ ఏ రూపాలతో వెలిశారు, అలాగే జ్యోతిర్లింగాలు కూడా ఏ క్షేత్రాల్లో ఉన్నాయి, ఏ క్షేత్రాల్లో జ్యోతిర్లింగ స్వరూపం ఏ లింగ స్వరూపం ఏ విధంగా పేర్లతోని స్వామివారు వెలిశారో అన్నీ ఇక్కడ డీటెయిల్ గా మనకైతే చూపిస్తారండి. ఈ థాట్ అనేది ఎవరికి వచ్చిందో వాళ్ళకైతే మనము పాదావి వందనాలే చెయ్యాలండి. ఎందుకంటే మనందరికీ కూడా ఎంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు వాళ్ళకి మనం చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ స్ఫటిక లింగం, జ్యోతిర్లింగాలు, అలాగే శక్తిపీఠాలు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, శ్రీరాముల వారు అందరూ, దత్తాత్రేయ స్వామి, శ్రీకృష్ణ భగవానుడు అందరూ కూడా జ్యోతిర్లింగాలు శక్తిపీఠాల దర్శనం అయిన తర్వాత చివర్లోని వెంకటేశ్వర స్వామితో సహా కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. చూసి తరించిపోవాలండి. ఇవి ఎప్పుడు వెళ్ళినా సరే తిరుమల తిరుపతి ఇవి చూడడం మాత్రం మర్చిపోవద్దు. ప్రత్యేకంగా చూడడానికి ఒక రోజు నియమించుకోండి. ఎందుకంటే మనకి దర్శనాలు చేసుకుంటూ ఉంటాము, దర్శనాలతో పాటు ఇవి చేయాలంటే చేయలేం కాబట్టి ముందు రోజు మనం ఇవన్నీ దర్శనం చేసుకున్నట్టుగా, లేదంటే దర్శనం అయిన తర్వాత ఒక రోజు దర్శనం చేసుకున్నట్టు ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ లో పెట్టుకుంటే మనం చక్కగా దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళ అనుగ్రహం అయితే మనకి కలుగుతుంది. काशी विशालाक्षी मणिकर्णिका ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. చూసారు కదండి, మొదట జ్యోతిర్లింగాలు శక్తిపీఠాలన్నీ దర్శనం అవుతాయి. తర్వాత వెంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణ భగవానుడు, రాముల వారు, దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఆంజనేయ స్వామి అందరూ కూడా చివరిలోని దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా చక్కగా మన నేత్రాలతోని నేత్రానందం కలుగుతుందండి ఈ దేవాలయానికి వస్తే. ఎందుకంటే ఇంతమంది దేవి దేవతల్ని, శక్తిపీఠాలని, జ్యోతిర్లింగాన్ని చూసే అదృష్టం మనకి కలుగుతుంది. ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడికి ఈ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అలాగే ఇటుపక్క ఆవులు సరస్సు అని ఇటుపక్క కనబడుతుంది చూడండి, సరస్సులా ఉంటుంది. గోమాతలు ఆ సరస్సులోని జలకాలు ఆడినట్టుగా ఇటువైపు కనబడుతుంది. మా నాన్నగారండి వీడియోలో ఉన్న ఆయన, సరస్సులా కనబడుతుంది కదండి. ఇది భలే చూడటానికి చాలా లొకేషన్ బాగుంటుందండి, చాలా అందంగా ఉంటుంది. చూడండి ఏనుగులు, ఆవులు, హంసలు, బాతులు అన్నీ ఉంటాయి. ఇగోండి గర్భాలయంలో ఉన్న అమ్మవారు లలితాదేవి శక్తిపీఠం చూస్తున్నారు కదా. ఇక్కడ శక్తిపీఠ దర్శనం అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు రాముల వారికి ఋషి
వ్యాస మహర్షి బోధన చేస్తున్నట్టుగా రాములు వారు అండర్ గ్రౌండ్ లో అయితే ఉంటారండి. వాళ్ళిద్దరిని కూడా దర్శనం చేసుకోండి. ఇక ఒకలామాత దర్శనం అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నామండి. వీడియో అయితే నేను పెట్టలేదండి ఈ వీడియోలని. కళ్యాణ వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా వెళ్ళండి, చాలా బాగుంటారండి. ఆయన 7 అడుగులు 8 అడుగులు ఎత్తు విగ్రహము, చాలా అందంగా స్వామివారు మనకి కన్నుల విందుగా దర్శనమిస్తూ ఉంటారు. కన్నుల పండుగగా ఉంటుంది స్వామివారిని దర్శించుకుంటే. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత చూస్తున్నారు కదండి, గరుస్మంతుడు. మనము తిరుమల తిరుపతి అంటారు కదండి. తిరుమల అంటే కింద, తిరుపతి అంటే పైన. మనం తిరుపతికి వెళ్తున్నప్పుడు మనకి గరుత్మంతుడైతే మనకి మొదట మనం స్టార్ట్ అయినప్పుడు గరుత్మంతుడు మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు. ఏ వెహికల్ అక్కడికి వెళ్ళినా సరే గరుత్మంతుడు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి తర్వాతే కొండ ఎక్కాలండి. అక్కడ నియమం అండి. అలా ఎవరైనా సరే, ఏ వాహనాల్లో వచ్చిన బస్సు అయినా సరే అక్కడ ఒక ప్రదక్షిణ చేసుకొని తర్వాత కొండకి స్టార్ట్ అవ్వాలండి. గరుత్మంతుడి చుట్టూ తిరిగిన తర్వాత కొండ అండి, చూస్తున్నారు కదా వీడియోలోని. ఇదంతా కూడా ఏడు కొండలు వాడు ఉండే ప్లేసు. ఈ స్థానంలోకి వెళ్ళాలంటే ఎంతో అదృష్టం ఉండాలండి. ఎందుకంటే ఎన్ని వేల కోట్ల మంది భక్తులకి అన్నదానాన్ని గాని ఎక్కడ కూడా ఎటువంటి వసతి అసౌకర్యంగా వసతుల్లో కానీ అలాగే అనకూడదు, కానీ మనం వాష్రూమ్స్ కి వెళ్ళినా సరే, అలాగే మనకి ఆకలి అన్నది ఆ కొండ మీద ఆకలిగా ఉంది, అన్నం తినలేదు అన్న భక్తుడైతే ఉండడండి. నిజంగా వెంకటేశ్వర స్వామి ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా తిండి అలాగే వసతి సదుపాయాలు అన్ని కూడా బాగుంటాయి. రూమ్స్ దొరకపోయినా సరే ఆ ప్రదేశాల్లో పడుకుంటే ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి. స్వామివారు నిజంగా ఎవరికైనా ప్రతి మనిషికి కావాల్సింది అదే కదండి. మనకి తినడానికి, మన తాకటానికి, అలాగే మన వసతులు ఏ అయినా సరే చక్క సౌకర్యవంతంగా ఉంటే చాలు కదండి. అలాగా 7 కొండల మీదకి ఎవరైతే వెళ్తారో స్వామివారు చూస్తున్నారు కదా, కొండల మధ్యన దర్శనం ఇస్తున్నారు. 7 కొండల స్వామి, 2 కొండల మధ్యలో కూడా స్వామివారి గుడి గోపురం దర్శనం ఇస్తుంది. ఇక్కడ వెహికల్స్ చెక్ చేస్తారు కదండి. ఇక్కడ చెక్ చేసిన దగ్గర దిగాము. స్వామివారిని అక్కడ 7 కొండల మీద దర్శనం ఇస్తున్న స్వామిని దర్శనం చేసుకున్నాము. కొండపైకి అయితే స్టార్ట్ అయిపోయామండి. అందరం కూడా స్టార్ట్ అయిపోయి ఫస్ట్ మేము ఏం చేసామంటే కోనేరు ఉంటుంది కదండి, కోనేరులో స్నానం చేయడానికి అయితే ముందు వెళ్ళిపోయామండి. కొత్త సంవత్సరంతో అమ్మవారి దర్శనం, పద్మావతి అమ్మవారి దర్శనం అయిపోయింది. అలాగే ఒకలామాత దర్శనం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనము అన్ని కూడా అయిపోయిన తర్వాత మేము భోజనానికి అయితే వచ్చేసామండి. భోజనం చేసిన తర్వాత స్నానాలు చేసాము. ఈ కోనేరులోని తిరుపతిలో పైన కోనేరు ఉంటుంది కదండి, ఆ కోనేరులో అయితే స్నానాలు చేసాము. భోజనాలు ఎక్కడ కూడా తిండికి అయితే లోటు ఉండదండి. కొండ మీద మనకి కంపార్ట్మెంట్లో కూడా ఫుల్ అవుతుంటే భక్తులని అందరినీ కంపార్ట్మెంట్లో పెట్టేసి చక్కగా ఫ్యాన్లే కానీ అక్కడ ఉన్న ప్లేస్ కూడా వసతి సదుపాయాలు కూడా బాగుంటాయి కదండి. మనకి తినడానికి కూడా ఏదోటి మనకి అక్కడ పెడుతూనే ఉంటారు. 7 కొండల వాడు సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి, ఆ లక్ష్మీదేవి స్వరూపమే కదండి. ఆయన హృదయంలో దాగి ఉంది. ఆ మాత ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే ఏ భక్తులకైనా కూటికి గుడ్డకి లోటు లేకుండా చూస్తుంది తల్లి. ఆకలి అనే వాళ్ళు ఆ కొండ మీద లేకుండా తల్లి, చల్లని తల్లి అందరికీ కూడా అన్నపూర్ణాదేవిగా అందరికీ అన్నదానాన్ని అయితే చేస్తుంది. స్వామి వారి దగ్గరికి ఎవరు వెళ్ళినా సరే, మనం ఏ ప్రదేశానికి వెళ్ళినా ఎక్కడ చూసినా కూడా అండి ఆ ప్రదేశాలన్నీ కూడా ఎంత నీట్ గా ప్రశాంతంగా ఏదో తెలియని ఒక మంచి అనుభవంతో ఉంటుంది. అందరూ గమనించారో లేదో, తిరుపతి అంటేనే ఒక స్వచ్ఛత, ఒక స్వర్గం లాంటిదండి. మన భూమి మీద ఉన్న ఒక స్వర్గం లాంటిది. ఇక్కడ మేము చూస్తున్నారు కదా, ఇక్కడ గజరాజు దర్శనం ఇస్తున్నారు. గజరాజుని చక్క దండం పెట్టుకున్నాము. దర్శనం అయిన తర్వాత ఇక తిరుమల తిరుపతి అయ్యవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయి కోనేరులో స్నానం చేసేసి అందరం ఫ్రెష్ అయిపోయి అయ్యవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక ఇక్కడ నుంచి ఎలా కదండి ఫోన్స్, అందరం ఫ్రెష్ అయిపోయి గుర్తుండాలని ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నామండి. అందరం కూడా అయ్యవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. దర్శనానికి వెళ్ళామే కానీ అండి అస్సలు ఖాళీ లేదండి. మాకు ఎన్ని గంటలు పట్టిందంటే కనీసం 8 గంటలు పట్టిందండి దర్శనము. 2 గంటలు 3 గంటలు అయిపోవాల్సిన దర్శనము 8 గంటలు పట్టిందండి. 8 గంటలు కూడా కంపార్ట్మెంట్లోనే అలా కూర్చొని
అలాగా కంపార్ట్మెంట్ లో కూర్చున్నా మనకి ఎలాంటి అసౌకర్యం కలగదు. ఎందుకంటే ఎక్కడ కూడా ఫ్యాన్స్, అలాగే మనకి విశ్రాంతిగా కంపార్ట్మెంట్ లో ఉంచుతారు కదండి. చక్కగా స్టైన్ అయిపోయి ఉన్నాం కదా, చక్కగా రిలాక్స్ అయ్యి పడుకున్నాము. అలాగే ఆ తండ్రి దర్శనం కూడా బాగా చేసుకున్నాం. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా బాగా జరిగింది. ఎలా జరిగిందంటే వెంకటేశ్వర స్వామి దర్శనము అటు ఇటు 3 లైన్లు ఉంటాయి కదండి, అటు ఇటు లైన్ లో మనుషులు ఉన్నారు, మధ్య లైన్ లో అయితే మనుషులు లేరండి. అసలు మన ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు 12 అడుగుల దాకా కూడా అలా నడుచుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకున్నాం. అంత గొప్ప అంత అదృష్టంగా మాకైతే దర్శనం జరిగిందండి. ఇకపోతే నెక్స్ట్ తిరుమల తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అరుణాచలేశ్వరుని దగ్గరికి, ఉన్నామలై అమ్మాన్ దగ్గరికి అయితే మేము బయలుదేరిపోయాము. ఇంకా తిరుపతి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ కి మేము వెహికల్ బుక్ చేసుకొని వెహికల్ మాట్లాడుకొని రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసామండి. తిరుపతి రైల్వే స్టేషన్ కి, రైల్వే స్టేషన్ లోని ట్రైన్ తిరుపతి టు అరుణాచలం ట్రైన్ అయితే మేము ఎక్కాము. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి స్టేషన్ వస్తుందండి. అరుణాచలం స్టేషన్ లో దిగాలి కాబట్టి పిల్లలతో ఉన్నాం, లగేజీ ఉంది కనుక మేము అరుణాచలం రైల్వే స్టేషన్ లో అయితే దిగామండి. చూస్తున్నారు కదా, ఇదంతా అరుణాచలం రైల్వే స్టేషన్ ప్రదేశం అండి. ఇదంతా కూడా ఈ వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలోని అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ, అలాగే అరుణాచలేశ్వరుని ఏ విధంగా అయితే దర్శనం చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. వీడియో లాంగ్ అయిపోతుంది కనుక అరుణాచలం నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి అరుణాచలం అండి. ఏ విధంగా స్వామివారిని దర్శనం చేసుకున్నాం, ఒక అద్భుతం అయితే అరుణాచలంలోని మాకైతే జరిగిందండి. ఆ అద్భుతం ఏంటో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. శ్రీమాత్రే నమః.